హాయ్ అండి, దిస్ ఇస్ రియాన్స్ మదర్. మీరు చూస్తుంది ఏంటంటే ఇప్పుడు పెసరట్టు ఎలా వేసుకోవాలి అని. మీకు ఆల్రెడీ తెలుసు, కాకుండా ఏంటంటే మా ఇంట్లో మేము ఎలా వేసుకుంటాం అనేది మీకు చెప్పాలనుకుంటున్నానండి. ఫస్ట్ అయితే పెసరట్టు వేసుకోవాలంటే, ఈరోజు మార్నింగ్ పెసరట్టు వేసుకోవాలంటే నిన్న మార్నింగే నానబెట్టుకోవాలండి. నిన్న మార్నింగ్ ఒక గ్లాస్ పెసరపప్పుకి 1.5 గ్లాస్ రైస్ తీసుకోండి. రైస్ తీసుకున్న తర్వాత వాటిని డే మొత్తం నానబెట్టిన తర్వాత నైట్ టైము మిక్సీ చేసుకోండి. మిక్సీ వేసేసుకున్న తర్వాత వాటిని తీసుకుని ఆ తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈరోజు అది ఓవర్ నైట్ అంతా నానబెట్టిన తర్వాత మార్నింగ్ పెసరట్టు వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది అట్లా వేసుకుంటే. దాంట్లోకి ఏంటంటే ప్లెయిన్గా తినలేం కాబట్టి 4 ఉల్లిపాయలు, ఒక పచ్చిమిరపకాయ, కొంచెం అల్లం వేసుకోండి. వాటిని ఏంటంటే చిన్న చిన్న స్లైసెస్గా, చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి. ఆనియన్స్ని కట్ చేసుకున్న తర్వాత ఇదైతే అల్లం ఉందో దాన్ని కూడా కట్ చేసుకోండి. పేస్ట్ అయితే చేసుకోవద్దు, అలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. దాంట్లోకి కొంచెం మనం జీలకర్ర వేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. పర్టికులర్గా వేసుకోవాలని అయితే కాదు. వాటిలన్నిటిని ఇలా చిన్నగా మిక్స్ చేసుకోండి, అంటే కలిపేసేసేయండి. కలిపేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసుకుని గ్యాస్ మీద ఆనియన్తో అట్లా రుద్దండి. అట్లా రుద్దినట్లయితే మనకి పెసరట్టు వేసినప్పుడు చాలా నీట్గా వస్తుంది అన్నమాట. గరిటెతో అయితే ఒక గరిటె పిండి తీసుకొని పెనం మీద అట్లా మెల్లగా తిప్పండి. ఫాస్ట్గా తిప్పితే ఏంటంటే పెసరట్టు అనేది నీట్గా రాదు. సో అట్లా మెల్లగా తిప్పండి. తిప్పేసిన తర్వాత దాంట్లోకి ఏంటంటే ఇప్పుడు మనం కట్ చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ని తీసుకుని మనకి పెసరట్టుకి ఎన్నైతే ఆనియన్స్ పడతాయో అన్ని ఆనియన్స్ని తీసుకుని దాంట్లో అట్లా స్ప్రెడ్ చేస్తూ ఇట్లా వేయండి. వేసేసిన తర్వాత కొంచెం సేపు కాలనివ్వండి. సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుంటే ఎందుకంటే అది హైలో పెట్టుకోవడం వల్ల పెసరట్టు మాడిపోయే అవకాశాలు ఉంటాయి. దాంట్లోకి ఏంటంటే కొంచెం ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేసుకోండి, మనకి టేస్ట్కి సరిపడా అంతే. ఎక్కువగా వేసుకోకండి. ఎక్కువగా వేసుకున్నా కూడా మనం పెసరట్లు ఎక్కువ తినలేమన్నమాట. సో అట్లా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోండి ఆయిల్ కూడా. వేసుకున్న తర్వాత పైన ఆనియన్స్ ఉడకవు కదా అని డౌట్ వస్తుందేమో మీకు. ఆనియన్స్ ఉడకవు కాబట్టి ఏం చేస్తామంటే దానిపైన ఒక మూత టైప్లో క్లోజ్డ్గా ఉండేది ఒకటి పెట్టుకోండి. ఎందుకంటే అలా క్లోజ్డ్గా ఉండడం వల్ల ఆనియన్స్ లోపల మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తాను ఎట్లా పెడతాను. అట్లా మూతనైతే పెట్టేసుకోండి. మూతను పెట్టేసుకున్న తర్వాత ఆనియన్స్ లోపల మగ్గిపోతాయి అన్నమాట. మూత తీసేసిన తర్వాత మళ్ళీ తిరగ తిప్పాల్సిన అవసరం లేదండి దోశని. ఎందుకంటే ఆల్రెడీ ఆనియన్స్ మాగిపోతాయి కాబట్టి మనకంతా దోశ మొత్తం ఉడికిపోతుంది అన్నమాట. సో అవసరం లేదు. రెడీ అయిపోయిందండి పెసరట్టు. ఇంకేం లేదు, మనకి ఇష్టం వచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకుని ప్లేట్లో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి పెసరట్టు. చాలా ట్రై చేయండి మీరు. నేను చెప్పిన ప్రకారం చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. దాన్ని ప్లేట్లో సర్వ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి మనకు చట్నీ కావాలి కదండి, చట్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి. 4 పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసుకుని దించే ముందు పక్కన వేసుకోండి. వేసేసుకున్న తర్వాత రెండింటిని చల్లారిన తర్వాత మిక్స్ చేసుకుని ఆ తర్వాత తాలింపు వేసుకొని పెసరట్టులో వేసుకుని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.